శోధనలో ప్రవేశించకుండాన్నట్లు అంటే అందుకని ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉండేది ఎందుకంటే శోధనలు రాకుండా ఉండడానికి, కష్టములు రాకుండా ఉండడానికి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు కష్టాలు వస్తాయి. ఈ శోధనలు రావడానికి కారణం ఏంటంట? దేవుడు కాదు, మనమే. తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరలు గొల్పబడిన వాడే శోధించబడును. కనుక శోధన అనే ఆ సమస్య, ఆ ప్రాబ్లం, దాని వెనకాల నువ్వు చేసిన పాపం. కానీ పాపము గ్రహించుట గొప్ప వరం. అయితే మనం ఏం చేస్తున్నాము? ఈ శోధనలు పోవడానికి ఉపవాసం ఉంటానే తప్ప మనలోని ఈ పాపము, ఈ తప్పు, ఈ పొరపాట్లను ఏమాత్రము అది హృదయం చింపుకోవడం అంటే. ఆహాబు కేవలం వస్త్రమే చింపుకున్నాడు. వస్త్రం చింపుకోవడం అంటే ఆ గండం గట్టెక్కలని చూడడం తప్ప ఆ గండంకు ముందు కారణం ఏమిటి? అహాబు చేసిన పాపం ఏమిటి? దేవుడు అతనికి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? అది ముఖ్యం. భయం అవుతుంది అహాబుకు. మన విశ్వాసులకు చాలా భయములు ఉన్నాయి, చాలా బాధలు. దాన్నే ఏమంటారు? శోధన. మనకు శోధన రావడానికి కారణం ఏంటంటే మన మాటలే, మన ఆలోచనలే, మన ప్రవర్తనలు దేవుని విరుద్ధంగా చేసేటివే. ఇప్పుడు అహాబు దేవుని విరుద్ధంగా చేసిండా లేదా? మరి ఆ పాపం ఏమైనా ఒప్పుకున్నాడా? లేదు. ఆ కీడు రాకుండా ఉపవాసం ఉంటున్నాడు. వస్త్రం చింపుకోవడానికి గుర్తు అది. హృదయం చింపుకోవడానికి గుర్తు ఏంటంటే పశ్చాత్తాపడి నీకు విరుద్ధంగా దేవా నేను పాపము చేశాను, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు అంటే దేవుడు నిన్నే కాదు, నీ కుటుంబాన్నే కాదు, నీ ప్రాంత ప్రజలనే కాదు, నీ దేశాన్ని కూడా దేవుడు బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు.